ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి మీరే గమనించండి. ఎక్కడైనా ఏ ఇంటికాడ ఏ కొంపల్లో అయినా ఇంత అద్దుమానంగా ఏ ఆడదైనా ఇట్లా తాగేసి బీర్ సీసాన్ని తలకు పెట్టుకొని ఏదో థింక్ చేస్తానంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను బిల్డప్ ఇచ్చుకుంటా ఇట్లా దున్నపోతా వెళ్ళ పండుకునేది ఎవరున్నారు? చూడు, ఇంత మొత్తుకుంటానా కూడా ఉలుకు పలుకు లేదు. చేతిలో ఒకటి ఉంది, మంచంగి ఎన్ని పడినాయో, బయటికి ఎన్ని ఇసిరేసిందో. మనిషి అణిచిపుట్టు పుట్టిందే. చూపించు, ఫేస్ చూపించు. మీ వాళ్ళు చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళు. లేయి ఒకసారి, లేయి. అది ఆరోగ్యం అంతా జడగొట్టుకుంది మొత్తం. ఈ తాగుడికి బానిసయ్యి. ఏంది ఇది? మీ తలనొప్పుకుని పడుకొని అది అప్పుడే హ్యాంగ్ ఓవర్. మీ తలనొప్పుకుని పడుకొని అది అప్పుడే హ్యాంగ్ ఓవర్. మందు బాబులం మేము, మందు బాబులం. తలనొప్పంట. లేయి ఫస్ట్ నువ్వు దున్నపోతాగా పండుకొని ఒకసారి ఫేస్ చూపించి మళ్ళీ పండుకో. జనాలు తెలియాలి కదా. లేస్తావా ఏమైనా బాటిల్ తీసుకొని ఏమైనా ఇదే తలకాయకి మనం కొట్టాలట పట్టని. లేయి ఒకసారి. మీ ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసినాము, నువ్వు లేస్తే ఓ నిమిషము వాళ్ళకు నమస్కారము, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ చెప్పి పండుకో. లేయి. నీ వల్ల కావడం లేదా లేచేకి? ఎన్ని తాగినావు చెప్పు. పోనీ ఎన్ని తాగినావు చెప్పు. ఎన్ని తాగినావు? మామూలు పండుకొని మామూలు పండుకుంటే నిద్ర రాదా? ఇక నీ కొడితే నిద్ర వచ్చేది. చూడు ఎట్లా సీరియస్ అవుతారో చూస్తారు కదా మీరే. మీరు వచ్చి చెప్పుతో కొడతారో లేదా మీతో కొడతారో ఏదో డిసైడ్ చేయండి. ఎందుకంటే ఈ లక్షణాలు, ఈ అలవాట్లు ఇవన్నీ నా వల్ల కాదు. ఏ అలవాట్లు? ఇదేంది నీకేమన్నా వీడియో చెప్తున్నారని చెప్పండి. ఎవరు వీడియో తీస్తారు? పండుకునే తెలుసా? నువ్వు పండుకో, మామూలు పండుకో. ఇది వీడియో ప్రాంక్. ఎవరు తీసుకొచ్చింది? మన వస్తాడుగా ఉంది ఆల్రెడీ. అది తెచ్చింది ఎవరు? ఇది అక్కే తెచ్చుకుంది. తెచ్చుకుందే ఆల్రెడీ 10 బయట ఊతాడు. అప్పుడే తల ఇట్లా ఊపుతుంది. కిక్క అసలు కొట్టేది కాదు. నీకు తలకాయ వాళ్ళు కొట్టాలా ఫస్ట్? ఇది ఎట్లా వచ్చింది నీకు? చేతిలో పెట్టుకొని ఏదో పిల్లని ముద్దులాడుకుంటా పండుకున్నట్లు, పిల్లిని పెట్టుకున్నట్లు ఇది పెట్టి పట్టుకొని పండుకుని నువ్వు పండుకోద్దు. దొరికిపోయి అది ఇంత వామిటింగ్ వస్తుంది చూడండి. చూడండి. ఏంది చూడండి? ఎన్నిదైనావు? నాకు అసలు అలవాటే ఎట్లొచ్చింది? ఎక్కువ మాట్లాడేదేం కాదు, సమాధానం చెప్పు. జలుబు అంత చేసి నీ పడుకుంటే అసలు అలవాటు లేదు. అలవాటు లేదని నేను అనుకుంటాను, అలవాటు లేదని వాడు అనుకుంటాడు. వాడు కూడా నువ్వు షాక్ కలదురా? ఏమనిపించింది ఫస్ట్ నువ్వు చూస్తానే? ఇదేంది ఇంట్లో ఉంది అనుకున్నా. ఉంది అనుకున్నావు కానీ తాగుతాను అనుకోలేదు కదా. ఏం బయట కూడా 10 ఉన్నాయి. బయట 10 ఊడైనా తాగుతాడు అక్కడ. నువ్వు ఎన్ని తాగుతావు? నేను అసలు తాగే మళ్ళా 10 ఉన్నాయి. ఎవడైనా మనిషి అనేవాడు 10 తాగుతాడా అంటే ఎన్ని తాగుతాడు మనిషి అనేవాడు? ఆరిసేది మొత్తం బట్ట బయలు చేస్తా ఆల్రెడీ చెప్తాడు. ఇంకా ఇమ్మంగా పెద్ద నటికి నీడు చూడండి. బ్లడ్ టెస్ట్, మేము కిడ్నీ టెస్ట్, ఇవన్నీ లివర్ టెస్ట్లు. దీనిలో కాదు ఎటు వీళ్ళు 10-20 వేలు లెక్క పెట్టుకునే అవసరం ఏముంటది? బ్లడ్ టెస్ట్ 10-20 వేలు పడుతుందా? ఎంత పడుతుంది? ఫస్ట్ ఒకవేళ అది నిజమే అనుకో, అది ఆపే ఫోన్ ఆపరు. అది అట్లే రన్ కావాలా, ప్రూఫ్ ఉండాలా. ప్రాంక్ కాదు అది, వీడియో కాల్ ఆటోమేటిక్ రన్ అవుతాడు. అది వీడియో కాల్ అది వీడియో కాలే. అది మాట్లాడు. మనం ఎవరు మాట్లాడుతుంది చూస్తే చాలు, మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు చెప్పదు. నువ్వు ఏది ప్లాన్ చేసినా వర్కౌట్ అవుతుంది. నేను తాగలేదని నీకు తెలుసు, వాడికి తెలుసు. వాడిని వేసుకొని వచ్చి ఏమి స్టోరీ డే మొత్తం మార్చేస్తుంది ప్లేట్. మీ అందరికి తెలుసు. నేను శుద్ధ పూసని తెలుసు,
నేను చాలా మంచి పాప అని తెలుసు. మాటలు మరసంగా రాని మాట మరసంగాలు ఏం వల్ల బీర్ బాటిల్ పట్టుకొని పండుకోవడం ఏంది? నీ తలగాడికి ఎట్లా వస్తుంది? నీ చేతిలోకి ఎట్లా వచ్చింది? తెలియకుండా నీ చేతిలోకి వస్తుంది. నా చేతిలో ఏ ప్రూఫ్ అది చూసినారా? బీర్ బాటిల్ నా చేతిలో ఉందా లేదా అని ప్రూఫ్ అయింది. అందుకే వీడియో స్టార్టింగే తీసినాను నేను. వాడు లోపలికి వచ్చి భయపడి పరిగెత్తి బయటకు వచ్చినాడు. అక్క ఫుల్ దాగి పడిపోయింది అంటే ఎవరు విషం తాగిందేమో, ఏం బాధలు లేవో పడిపోయేదాన్ని ఇంట్లో బెడ్రూమ్ లో పడుకుంటాడు. పడిపోయి మళ్ళీ ఇంకేడ పడిపోతావు? ఏడో రోడ్డు మీద పడిపోతాను. అంటే బయట కూడా తాగలన్నావు నువ్వు? మెంటల్ అని అంటే బయట కూడా తాగలన్నావు నువ్వు? మెంటల్ అని మీరు ఎందుకు తాగుతాను? ఊరికి రా నాకు తిట్టించుకోవద్దు. తిట్టించుకునేది నువ్వు తప్పు చేసి నేను తిట్టించుకుంటా. నటిద్దు ఈ అలవాటు ఎప్పుడు నుంచి అనేది బయటపడాల చెప్పు. ఉందే ఇప్పుడు ఏం చేస్తాం? ఉందా? ఉంది. అదే చెప్పు. ఏం చెప్పాలి చెప్పు. పోనీ మీ సతాయికుండా ఎవడు తాగుతాండి మీ ఇక్కడ? ఎవడు? మేము తాగలేదు, ఈడు ఎవరు తాగలేదు, నువ్వే తాగుతున్నావు. దీన్ని పట్టుకొని ఏంది ఇట్లా పండుకుంటున్నావు? పడుకున్నాను కదా నేను, పడుకున్న దాన్ని ఎక్కడైనా పట్టుకోవాలి ఉంటుందా? పడిపోద్ది కదా, జారిపోయి పగిలిపోవాలి కదా. నా చేతిలో ఎందుకు మీరు పెట్టారు? చేతిలో ఉన్నింది అంటే ప్రేమ. మీరు పెట్టారు చేతిలో ఉన్నింది అంటే ప్రేమ. నీకు ఇప్పుడే తెలిసింది అంత ప్రేమ నాకు దీంట్లో మీద ఉన్నాయని. అదే కదా మేము షాక్ అవుతున్నాము. ఏదైనా అప్పటికప్పుడు తెలియదు, ఏదో రోజు బయటపడుతుంది. అసలు రెండో విషయం, ఇది చాలా చెడ్డ పద్ధతి. ఈమె ఫేస్ నీటి చూపి ఆటోమేటిక్ గా తాగి బీర్లు ఎక్కువ తాగి ఉబ్బిపోయింది అని పడుకొని ఎప్పుడు 10 రోజులు ఎలా పడుకో నువ్వు? పడుకుంటే ఉడికేనా ఉబ్బుతుంది. అసలు ఈ టైం ఎందుకు పడుకుంటావు? ఇమ్మ పడుకునేది ఎంత రోజురా? 12 చూసుకుంటా 1 అవుతుంది. అది మళ్ళీ ఈ రోజు ఎందుకు 9 కల్లా నిద్రపోతాను? 9 పనుకోలేని మీ 7కో 6కో పడుకో. అది 7కో 6కే అమ్మకి మత్తొచ్చి నిద్రపోలేక 7కో 6కే అమ్మకి మత్తొచ్చి నిద్రపోలేక జారిపోయిందంటే ఇక లెక్కేసుకోండి. ఇంకా తగ్గలే. నిద్ర లేపితే నిద్ర ఎలా తగ్గుతుంది? అసలు ఈ టైంలో ఎవడు నిద్రపోతాడు అని చెప్పు నాకే. 9కి ఎవడు పడుకోడారా? ఈడు ఒక్కోసారి సాయంత్రం 4 కూడా పడుకుంటాడు, 3 కూడా పడుకుంటాడు. నువ్వు కూడా 6కి 7 పడుకుంటాడు. పొద్దు సాయంకాలం కూడా పడిపోయింది లేదు. సార్లు పడుకున్నాడు కదరా. బీర్ బాటిల్ పెట్టుకొని పడిపోయింది. ఇంతవరకు చరిత్రలో ఎవరు లేదు. ఈ బాబు తగ్గుతుంది. ఆరోగ్యం ఏమైతుంది? నువ్వేం ప్రూవ్ చేయాలని? ఏంది నువ్వేం ప్రూవ్ చేయాలని? ప్రూవ్ చేయాలని ఏముంది? ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. ఏంది ప్రూవ్? అద్దో ఎదురుగా ఉంది సాక్ష్యము. మూసుకొని పోయే. నటిద్దు. నువ్వు నటిద్దు. నీ మొగం గుద్దుతే ముక్కులో బ్లడ్ వస్తుంది. బీర్లు ఎక్కువ తాగింటావు కాబట్టి నీకు ఒకవేళ నీకు మొగానికి గుర్తు బ్లడ్ వస్తుంది. బ్లడ్ రాదు, బీర్ వస్తుంది. మీరే నాటకాలు ఆడక్కర్లేదు. నాటకాలు ఆడుతున్నామా? ఏం లేదు. నాటకాలు ఆడుతున్నామా? ఉండదు చెప్తున్నాం. నేను సరే మరి వాడేందుకు చెప్తాను? చూడండి, ఇట్లా వాళ్ళని నేను చేసుకొని ఇట్లా వాళ్ళతో లైఫ్ ఉంటే నాకేమైతుంది? నీకు నచ్చకపోతే మానేయే. ఇట్లా వాళ్ళు అట్లా వాళ్ళని నా దగ్గర మాట్లాడద్దు. నీకు నచ్చకపోతే మానేయే. ఇట్లా వాళ్ళు అట్లా వాళ్ళని నా దగ్గర మాట్లాడద్దు. నేను తాగను, తాగే అలవాటు నాకు లేదు. ఇట్లా తాగి అట్లా తాగితో పెళ్ళేంది అని మాట్లాడద్దు. అర్థమైంది? తెచ్చి పెట్టింటావు లేదు, వాడు తెచ్చి పెట్టింటాడు. చూసా మన ఇద్దరి మీద దొబ్బుతుంది. ఇమ్మ చేతిలో తెచ్చి మనం పెట్టినామంట. నాకు అసలు మందు బాటిల్ కొనుక్కునే అంత ఇది ఉందా? ఏంటి అంత బీద్దానివే? నేను ఎందుకు పోయి కొనుక్కుంటాను? మీ ఫస్ట్ అవసరం తెచ్చిచ్చినట్టున్నారు. ఎవరు తెచ్చిచ్చిండ్రు? పవన్ గారు తెచ్చిచ్చినాడా? నీ అంత నీచమైన వాడు అటు మందులు తెచ్చిచ్చేకి. ఆర్డర్ పెట్టుంటే అది ఆర్డర్లు వస్తాయి. అవి ఆర్డర్ గురించి అంటే వాడికి తెలిసింది. సెల్లులు కూడా ఏడే ఉన్నాయి. ఆర్డర్ పెడితే 2 దానిలో మంచిగా 5 చూపి. ఎందులో పెట్టాను చూపి. ఇంకో 10 అవుతుంది టైం పోయి పడుకోనా? ఎందుకు పడుకున్నావు అని అడుగుతాడు. 6 గంటలకు ఎందుకు పడుకుంటారు? సాయంత్రం నిద్ర వచ్చి ఉంటుంది, పడుకో ఇంటాను. నీకేం మధ్యాహ్నం పడుకోలే? చల్లగా
క్లైమేట్. ఎందుకు మీ సతాయిస్తున్నావు నువ్వు? ఎందుకు మీ సతాయిస్తున్నావు నువ్వు? తమాషాలు నకరాలు చేయద్దు, నువ్వు నటించద్దు, టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నావు. నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినావు, మళ్ళీ నటించాలని చెప్పి ఇట్లా తిరుగుతావా? దొరికిపోవడం నువ్వు తెచ్చి పడుకున్న దగ్గర బాటిల్ పెట్టేసి నీ తాగానని చెప్పి అబద్ధాలు చెప్పేది ఇలాంటి దాన్ని అలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలని నేను అట్లా చెప్పేదంటే వాడిందుకు నీలా నాకు తెలిసి వీడియో అంట. అందుకు మీరు డ్రామా చెప్పడం అది వీడియోనే చూపించే తీసుకుంటాడు. మీ నాకేం పోతుంది? నేను ఎవరు భయపడవు. నేను ఎందుకు భయపడతాను? నీ తప్పు ఎందుకు భయపడతాను? నీ తప్పు నా జీవితంతో ఆటాడుతావా? నువ్వు అదే అంటావు, భయపడినంటే బాగానే కదా. మీ సతాయిస్తావు. రే అది హ్యాంగ్ ఓవర్ కి ఏమైనా టాబ్లెట్ ఏమైనా ఉందేమో చూడు. నాకేం హ్యాంగ్ ఓవర్, కోల్డ్. మళ్ళా ఈ చలికి ఎవడైనా చల్లబీరు తాతాడు. నువ్వు తెచ్చిచ్చిన మాట్లాడుతున్నా చల్ల బీర్ అని. నువ్వే కోల్డ్ అంటారు. కోల్డ్ బీర్ తాగినట్ట అమ్మ. కోల్డ్ బీర్ అని ఎవడంట చిల్డ్ బీర్ అంటున్నాడు నేను. కోల్డ్ బీర్ అని ఎవడంట చిల్డ్ బీర్ అంటున్నాడు నేను. చూడమ్మా, కోల్డ్ అంట, కోల్డ్ బీరే తాగుతుందంట. కోల్డ్ బీర్ అని ఎవడంటే చిల్డ్ బీర్ అని. అది చూసారా? అది కాదు, కోల్డ్ బీర్ గా చిల్డ్ బీర్ అంట. చూడండి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో ఈ పాపకి ఈ విషయంలో. ఈ వీడియో అర్థమైపోతుంది. చిల్డ్ బీరు చెప్పు, చెప్పు, ఎన్ని చెప్తావో చెప్పు. చిల్డ్ వాటర్, చిల్డ్ ఏదో అడుగుతారు కదా. చిల్డ్ వాటర్, చిల్డ్ చికెన్, చిల్డ్ ఫ్రాన్స్, చిల్డ్ బిర్యానీ, కోల్డ్ ఏదో ఏదొద్దు. నువ్వు డైరెక్ట్ చెప్పేసి నువ్వు చిల్డ్ అని. తిప్పేస్తాంది. ఇప్పుడు మనం అంతా ముగ్గురం ఒకటే నవ్వుకుంటా నా మీద నిందలు వేసేసి మన ముగ్గురం ఒకటి అవ్వం. అయినా అది ఆడని తాగలేదు. నువ్వు ఎలాగైనా చెప్పుకో. నువ్వు నా మీద ఇట్లా వేసిన డిఫర్మేషన్ కేసు వేస్తాను. ఒక ఆడపాపని ఇట్లా బియర్ తాగుతుంది ఇది తాగుతుంది అన్నందుకు నేను అట్లా చేస్తాను. అప్పుడు నువ్వు ఎంత కడతావు కడతావు. ఓకే కదా? నేనేం తాగేనా? ఇంజెక్షన్ తీసుకో, ఈడే తీస్తాను వీడియోలో. నువ్వేట తీస్తావే? డాక్టర్ వచ్చి తీయాలి. నువ్వేట తీస్తావే? డాక్టర్ వచ్చి తీయాలి. తాగిన ఈ బీర్ కి ఇప్పుడు నేను ఒక డాక్టర్ ని సపరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ ని పిలిపించి బ్లడ్ టెస్ట్ చేయించాలంట. ఇవన్నీ జరగవని ఈ పాప కూడా తెలుసు. అది తీసుకుంటే ఒక డ్రాప్ కూడా లేదు. అంత ఒక్క డ్రాప్ కూడా లేదంటే లాస్ట్ చుక్కర్ కూడా నీకుండా తాగేసింది. అయిపోయింది అద్ద ఫుల్ మీకు జోహార్లు. యాడ్ లేదని తెలిసి నాటకాలు ఆడంతే. ఎందుకురా ఇట్లయితాను? నీకేమన్నా బాధ ఉంటే చెప్పురా. నా బాధ అంతా నువ్వే. అందుకేనా నువ్వు తాగుతాండి? అందుకేనా తాగుతాండి? అవునే తాగినావు కదా? అవునే. అద్దా చెప్పు. తాగినా. ఎన్ని తాగినావు? 100 తాగినా. అట్లొద్దు, మళ్ళా డౌట్ రాకుండా ఈ పాప ఏదో నిజంగానే మిందేసుకుంటాను అన్నట్లు 1000 తాగినా, టన్ను తాగినా ఇట్లొద్దు. నీటి చెప్పు. చిల్లు ఎంత తాగినావు, నార్మల్ ఎంత తాగినావు? వద్దా అప్పుడే చూడు తెప్పించే దానికోసమే ఆల్రెడీ మీకు కోడ్ వర్డ్ ఉంటుంది, మీరు మాట్లాడుకునే ఉంటాయి. అంత ఈజీ దొరికిపోయి టైప్ ఏం కాదులే. కానీ ఇవన్నీ అక్క హ్యాంగ్ ఓవర్ ఏమైనా ఉంది అని కూడా ఏమంటావని ఫోన్ చేసి అంటాడు. చెప్పి చెప్పు. పొద్దుపోలేదా ఇద్దరికి? నీ పోతాదే చిల్డ్ బీర్లు కొడతాంటే పొద్దుేం పోదు నీకు. సరే చెప్పు అయితే ఏం జరిగిందో. ఏం జరగలేదు, నేను పనుకున్నాను. ఇవి ఇంటికాడికి ఎట్టొచ్చినాయి నువ్వు చెప్పాలి, వాడు చెప్పాలి. వాడేది వీడియో తీస్తుంది వాడు కాబట్టి వాడు చెప్పాలి. నువ్వేం తెచ్చినావరా? ఐస్ క్యూబ్స్ కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్ లో. అబ్బా ఐస్ క్యూబ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి నాయన? ప్యాకెట్ తో ఉన్నాయి. అవి ఎప్పుడు ఉంటాయిలే కానీ అట్లా వద్దు. మనం అదే కలిసి నిందేయకూడదు. మనకు దొరికిన సాక్ష్యాధారాలను ఆధారం పెట్టుకొని మనం ఏదైనా మాట్లాడాలా. టాపిక్ అంతా దీని మీదే పెట్టేసి ఆ పాప ఏంది
పిల్లికి ఎలక సాక్ష్యమా? ఇప్పుడు మీ ఇద్దరికి ఉన్నట్టు అదే మళ్ళీ అట్లా మీ ఇద్దరు అదో ఉన్నట్టా? గండ్రు పిల్లికి మళ్ళా ఎలకోటి గండ్రు పిల్లి చిట్టెలకు సాక్ష్యమా? సరే నువ్వు బెడ్షీట్ కప్పేసుకోమనుకో, డాక్టర్ వస్తాడు, డాక్టర్ పర్యవేక్షణలోనే బ్లడ్ ఒకవేళ టెస్ట్ నేను తాగలేదంటే ఏమంట? ఎవరు లైట్ తీసుకుంటావు? నేను వాడు. నిద్ర లేపేసి లైట్ తీసేసుకుంటావు, నిద్ర లేపేసి లైట్ తీసేసుకుంటావు. అంటే వానికి నాకు డౌట్ వచ్చింది కాబట్టి క్లారిఫై చేసుకుంటాము. నిమ్మి అది యాడ్ నుండి వస్తుంది మీ ఇంట్లో. బియర్ బాటిల్ ఎట్లా వస్తుంది? అదే చెప్పు, అదే అడుగురా. ఇద్దరు తెచ్చింటారు. ఎలా వచ్చింది? అడుగు, గట్టిగా అడుగు. ఎలా వచ్చింది? నేను సోది మాట్లాడొద్దు. మీ ఇద్దరు ఎవరిద్దరు? మా అత్తలేకి వెళ్ళిపోతాను. నాకు నిద్రే పోయింది. పోయిందా? మీ ఇద్దరు చిల్బిల్లే నిద్రపోతుంది. ఏమి ఆ బాటిల్ ఇద్దరు తల కింద న్యూస్ కూడా వస్తుంది, నిద్ర లేపినందుకు ఇద్దరు యువకుల్ని చంపిన మహిళ అని. ఏంది మహిళ అంట? మళ్ళా బ్లడ్ టెస్ట్ అని అదే రిపోర్టర్ న్యూస్ ఛానల్ వస్తాయి. బ్లడ్ టెస్ట్ విచ్చలవిడిగా చిల్లు బీర్లు తాగి చిల్లు అయితే మహిళ అని అది కూడా పెట్టిస్తాను నేను. ఎందుకు బొచ్చుడు మంది తాగుతున్నారు ఇప్పుడు. తీసుకుంటాను నువ్వు? నేనే వాళ్ళు చాలా మంది తాగుతారు. దానికి న్యూస్ ఎందుకు వస్తుంది అని చెప్తున్నాను. చంపితే న్యూస్ అవుతుంది. అవునులే, ఇప్పుడు అందరికి అమ్మాయిలకి అందరికి రైట్స్ ఎక్కువలే, ఎవరు ఇష్టం వాళ్ళు అంటారు. అబ్బాయి చాలా శుద్ధ పూసులే. మాకు లేదు, నేను వాడైతే కళ్ళు తిరిగి పడిపోయినాడు. వీడియో తెస్తారు. నేనే వాడు ఏరా పడిపోయినా నీళ్ళు మోహన్ కొడితే అక్క 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 పర్ఫార్మెన్స్ ఏమైందిరా అక్క అంటే అక్క బీరు లాగా పడిపోయింది కానీ ఓయినా నాయనా అని ఆన్ చేయరా అని చెప్పి లోన్ పిలుచుకొచ్చి ఇప్పుడు సర్లే నువ్వు ఇప్పుడు కిక్లో ఏం మాట్లాడలేవు, నీకు ఒక గంట టైం ఇస్తాం, పండుకొని నీటికి ఆలోచించు. లేదంటే పంచాయతీకి అందరినీ పిలుస్తాను, నీకు ఓకే కదా? నువ్వు మళ్ళా మేము వెళ్ళిపోతానే మేము బ్రష్ చేసేసేది లేదా స్మెల్ పోనే ఆవలిచ్చద్దు. వస్తుందరా నీ కాడికి? రూమ్ లో కూడా ఉండబుద్ది కాలే, అందుకే పక్కన కూర్చున్నావా? అసలు వాసన కొడుతుంది. బీర్కే ఏం నీకు రాదా బీరు స్మెల్? మాట్లాడుతున్నాను, అలవాటు అయిపోయినట్టుంది, స్మెల్ ఏం లేదంట. లేకపోతే తాగింది ఆడు వస్తుంది. నటిద్దు నవ్వుతానని చెప్పి నీ గోడ 3 ఏళ్ళు గుద్దుతే మొత్తం తాగినంత కక్కుతావు. నువ్వు కక్కుతావు, వచ్చేదొస్తారే మాట్లాడదు. నాటకాలకి ఏం చేస్తానవేమో నువ్వు. దీంట్లో నువ్వే 2-3 ఆర్డర్లు పెట్టేసి దీంట్లో అవే పెట్టిందని చెప్తా. ఎందుకు అట్లేం ఉండదు అట్లా ఆర్డర్లు. అయినా ఎంతో వాడెంతో ఊహించుకోండి, నేను ఎంతో ఇప్పుడు బయటపడేది చూసినావా? ఇది ఏదా నువ్వు బట్ట తేడా ఇది పట్టుకునేకి. శుద్ధ పూసిపో పట్టుకొని తెచ్చిన చేత పట్టలేవా? ఒకటి చెప్తాడు, చాలా చాలా తప్పు, ఇది చాలా తప్పు. తప్పు ఒప్పుల గురించి నువ్వు మాట్లాడద్దు. నిన్ను ఆడపా పడుకుంటే ఇద్దరు తీసుకొచ్చి బాటిల్ పెట్టి వీడియో తీసుకుంటా బ్లాక్ మెయిల్ చేసుకుంటా కూర్చొని మీ ఇద్దరు నువ్వేమన్నా అడిగినావా? అది కొని ఇది కొని నేనేమన్నా అడిగినాను? ఇప్పుడు వీడియో ఎంత చేస్తున్నారు? అయితే ఒకటి ప్రాంక్ అయినా ఉండాలి, లేదంటే ఇంకేమీ ఉండదు. ఇంకోటి ఇంట్లో చూపించాలి అని బ్లాక్ మెయిల్. ఇంకేముంటుంది మరి? బ్లాక్ మెయిలే కదా. ఇంటికాడికి పోదాంపా, డేట్ చూపిస్తాం. చూపించుకో, మా నాన్న తెలుసు, మా అమ్మకి తెలుసు నేనేందో. మీరు నేనే చెప్పుకోండి, ఓ నమ్మైనా నమ్మరు. నమ్మరానేనా నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు? ఆడ తాగరని అదే చిల్లుకి దగ్గు వస్తుంది. సరే నేను తగ్గబట్టి ఓ నెల నుంచి అవుతుంది. ఎప్పటి నుంచి అయితే? నెల నుంచి జరుగుతుంది. ఏంటి తలకి బద్దలైపోద్ది నీకు ఇప్పుడు. ఉప్పుకి రెచ్చగొట్టద్దు. కోపము కైపులో కోపం వస్తుంది. తెలుదా నీకు? కైపు గీపు అనుకుంటా. వాడు మనం భయపడతాడు, అక్కతో ఎట్లా మాట్లాడాలి నేను? ఆడంత భయపడేవాడు అంటే వాడు అట్లా ఇంచోడు. ఇంకెట్లుంటాడే? సరేలే, ఆ బ్లడ్ రిపోర్ట్స్ ఏదో తీపిస్తాను, తీపిచ్చుకోయే. నీకు ఓకే కదా? నాకెందుకు మీ భయం? ఓకే ఓకే అని అడుగుతావు. ఒకవేళ అది నిజమే అనుకో, ఇది ప్రాంక్ కాదు, ఇది నిజమే అయింది అనుకో, నేను మామూలు వదిలిపెట్టను. నీకు బెదిరిస్తాను. ఈ గంట సేపు మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. రేపు వాకిల్ వేసి డోర్ వేసేసి, ఓకేనా? నేను వచ్చి గెలుక్కున్నాను, నువ్వు వచ్చి గెలుక్కుంటున్నావో తెలుసులే. వాకిల్ వేసి ఇది అది అని ఏం చెప్పక్కర్లేదు. నేనే పెద్ద తాగబోతురా అని ఇప్పుడు మీ ఇద్దరితో గొడవ ఆడతాను. అప్పుడు అది ఇల్లంతా
చెల్ల చదర చేస్తానన్నాడు చెప్తున్నావు నువ్వు కథలు. సరే సరే పడుకో, ఏం చేస్తాను మరి. ఇది కావాలా? ఏ ఇది పట్టుకుంటే నిద్ర వస్తుందేమో అని. నీకు వస్తుంది అట్లే పో. ఎంత బాగుండే పాప, బాగుండే పాప. నువ్వు నటించొద్దే, నటించొద్దు నువ్వు ఊకే. అలా నీళ్ళు చేయద్దు సీరియస్ అప్పుడే. సర్లే పోయిస్తా, ఓకేనా? ఎల్లే బాధపడద్దు, దొరికిపోయినా. నాదే నువ్వు ఎవరు చెప్పద్రి? నేను చెప్పను. నేను చెప్పను ఈ విషయం. మన ముగ్గురులో నుండి ఇంతతో మర్చిపోదాం. ఎవరికి చెప్తావా? చెప్పను. నేను చెప్పను, ఓకేనా? అంత ముగ్గురం ప్రామిస్. పాప నాయన నిజంగా చెప్పము. నేను చెప్తా ఏమని? మీ ఇద్దరు నా దగ్గర బాటిల్ పెట్టి వీడియో తీసారని చెప్తా. వాడిని చెప్పుకో, నా మీద ఎందుకు చెప్తావు? వాడే ఫస్ట్ చూసి కళ్ళు తిరిగి వచ్చి నాకు చెప్పింది. సరే సరే, నువ్వు మళ్ళా తెలిసిపోయిందని ఏమని చెప్పుకునేవు. పోయే అలా తగ్గిపెట్ట మచ్చా ఉంటాడు కదా, అట్లా వస్తే బుద్ధి నాకు మళ్ళా. అడు కూడా అంటాడు పోయే అట్లా వస్తుంది నీకు.